న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి, అలా ఉంటేనే వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా. దానికి మనం చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేయాలి? తల్లులు పాజిటివ్గా ఉండాలి, సూపర్. నాన్నలు కూడా పాజిటివ్గానే ఉండాలి. అది ఏదైనా ఎత్తే పడేస్తావు 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 పడిపోతావు 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 అనకూడదు. జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాలి, జాగ్రత్తగా నాన్న అని చెప్పాలి. పడేస్తావు, పగలగొడతావు, పాడు చేస్తావు కన్నా నువ్వు ముట్టుకుంటే మసి అంటూ ఉంటే వాళ్ళకి అదే ఆలోచన ఇక అదే వస్తుంది, పాడైపోతుంది. ఏదైనా పగలంగానే మనకేసి చూస్తుంటారు పిల్లలు. నువ్వు గమనించావా ఎప్పుడైనా? ఏదైనా చిరిగినా గబుక్కన మనం ఏమంటామో ఎందుకంటే మన రియాక్షన్స్ని బట్టే వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. మా ఒకళ్ళని ఎవరినో చూసాము ఎప్పుడో చాలా రోజుల క్రితం. పిల్లాడు పడిపోయాడు, అందరూ కలిసి వాడిని తిట్టడమే, జాగ్రత్తగా ఉండవా, అదివా ఇదివా. వాడు పాపం చాలా విషాదంలో ఉన్నాడు, దెబ్బ తగిలి. వాడికి దెబ్బ తగిలి నెత్తురు వస్తుంటే వీళ్ళు రివర్స్లో తిడతారు. చాలా మంది మగవాళ్ళు కూడా అలాగే ఉంటారు జయ. ఏదైనా పెళ్ళాలకి వేలో చేయి తగిలింది అనుకో, ఎప్పుడు ఇలాగే జాగ్రత్తగా ఉండవు. ముందు ఈ వేలకి ఏదైనా చూడొద్దు, జాగ్రత్తగా ఉండి తెగదు కదా, పడం కదా, తిట్టిపోస్తారు. అవును, పిల్లలు పెడితే పెళ్ళాలని తిడతారు. పిల్లలు దెబ్బ తగిలితే పిల్లాడు ఏదైనా కొట్టింది అనుకో, నాన్న వచ్చాక చెప్తాను నీ పని అంటాడు. వాడికి ఏం అలవాటు చేసావు నువ్వు? ఏదైనా అవ్వంగానే నాన్న తగులుకుని పెళ్ళాన్ని నానా తిట్లు తిట్టిపోస్తాడు. అందుకని పిల్లలు తండ్రి పేరు చెప్పి బెదిరిస్తారు. మా నాన్న వచ్చాక చెప్తాను, నాన్నమ్మ వచ్చాక చెప్తాను నీ సంగతి. అలాగా ఓసారి నేను అది విని నేను వాడిని అడిగా, ఏం చేస్తాడు రా మీ నాన్న అంటే, మా అమ్మని తంతాడు, మా అమ్మని తిడతాడు. మరి మీ అమ్మ కదరా అంటే, అవును నాకు దెబ్బ తగిలిచ్చిందిగా మా అమ్మ అయితే మాత్రం ఓరిని దుంపదే. కానీ వాడికి ఒక పావు గంట రిపేర్ చేశాను నేను. తర్వాత నాకు అర్థమైంది వీళ్ళకి చాలా చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఉంటుంది. అవును రమగారు, అదే అలవాటు. కేకలేసిందా, నాన్న వచ్చాక నీ పని చెప్తా, నన్ను తిట్టింది నన్ను కొట్టింది అని చెప్తే ఎందుకు తిట్టావు అంటట. మరి ఈ అడవా చాకరీ అంతా చేసిన అమ్మ పిల్లాన్ని తిట్టకూడదు, ఓ చెంపకాయ పెట్టకూడదు, నా పిల్లలు అంటట తండ్రి. ఇది బ్యాడ్ ఐడియాస్, ఇవి పిచ్చి పిచ్చి ఐడియాలు చేయబోకండి. పిల్లలు పాజిటివ్గా ఉండాలంటే మనం పాజిటివ్గా ఉండాలి. మనం ఉండం కానీ వాడు ఒక్కొక్కడు ఉంటాడు భలే పాజిటివ్ వాడు, దాన్ని ఎంకరేజ్ చేయండి ఒకవేళ ఉంటే కనుక. ఓకే, ఈ పాజిటివ్ థింకింగ్ లేకపోతే పిల్లలు మార్కులు తక్కువ వస్తాయని భయపడతారు, వెనకబడిపోతామని భయపడతారు, నేనేం చేయలేనని భయపడతారు, ఎగ్జామినేషన్ టెన్షన్ వస్తూ ఉంటుంది. తర్వాత క్రమంగా వాళ్ళ లుక్స్ మీద వాళ్ళకి డౌట్లు వస్తూ ఉంటాయి, బాగుండలేదేమో, నేను చక్కగా లేనేమో అని. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే పిల్లలకి పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుంది. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వెగటుగా పిల్లల ముందు మాట్లాడద్దు, ఇతరులని తిరస్కరించద్దు, పెద్దవాళ్ళని భర్తల్ని కానీ విమర్శించద్దు, వాళ్ళు వచ్చిన కాసేపు నటించండి అని చెప్పద్దు. ఎలా ఉంటే అలా ఉంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, కసిరించుకోకు, తిట్టించుకోకు, వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఉండు, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఉండు కానీ అంటే పిల్లలు 2 స్ప్లిట్ పర్సనాలిటీలు అవుతాయి. ఇవి చేయకూడదు. అమ్మ పూర్వం వేరమ్మా, ఎప్పుడు కూడా ఇది వరకు ఇలాగే చెప్పేవాళ్ళం, పాత రోజులు ఇలాగే ఉండేది. అప్పుడు గుంపు మీద ఉండేవాళ్ళు పిల్లలు. అవును, మన చుట్టుపక్కల కూడా 4 ఇళ్ల వాళ్ళు కలిసి ఉంటే 4 ఇళ్ల పిల్లలు కలిసి వాకిళ్లలో ఆడుకునేవాళ్ళు. అందరూ పోయి ఒకింట్లో కూర్చుని ఏదైనా ఆడేవాళ్ళు. అసలు లేదు, బాగా తగ్గిపోయింది. ఈ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అవి అలవాటయ్యే అవకాశాలు ఉండటల్లా. ఎంతసేపు ఇతరుల మీద పోటీ, ఇతరుల మీద వాళ్ళకంటే ముందు ఉండాలని, వాళ్ళకంటే గ్రేట్గా ఉండాలని, వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలని, లేదా వాళ్ళని తగ్గించాలని ఇలాంటి భావాలు డెవలప్ అయ్యే సంస్కృతిలోకి వచ్చేసాం మనం. అవును, పైగా సింగిల్ కిడ్స్, మనకు ఒక్క పిల్లాడు, 2 పిల్లలే, మొత్తం ఇంట్లో 6, 8 పెద్దవాళ్ళు ఉంటే 2 చిన్నపిల్లలు ఉంటున్నారు. ఇదివరకు మా ఇంటి నిండా పిల్లలే జయ, ఇప్పుడు మాకు కూడా పిల్ల జల్ల లేదు, చాలా తక్కువ. 1 ఆ 1లైనా ఇదివరకు సమ్మర్ అనగానే గుంపంతా పోయి ఓ చోట ఉండేవాళ్ళం. ఇప్పుడు సమ్మర్లు లేవు, వింటర్లు లేవు, పిల్లలు లేరు. లేక ఒకడు ఉండేసరికి వాడి మీదే పంచప్రాణాలు పెట్టుకుని అటెన్షన్ మొత్తం వాళ్ళ మీదే. ఏమిటో కంగారు పడి, ఏమిటో భయపడి, ఏమిటో క్యాజువల్గా ఉండటం అవి పోయినాయి. మనకి ఈ జనం లేకపోవటం వల్ల, మనం తక్కువగా ఉండటం వల్ల కూడా మన ఐడియాలజీస్ మారిపోతున్నాయి. ఇదివరకు ఎట్లాగా మనం లేం. అవును, ఇప్పుడు ఈ ఉన్న 1-2 టికెట్లకి మనం కేర్ఫుల్గా ఉంటే కానీ వాళ్ళని సరిగ్గా తీసుకెళ్ళలేము.
ఇదివరకు ఎడబడితే అట్లా ఉండేవాళ్ళం, ఎట్లా పడితే అట్లా పెరిగేవాళ్ళు. వాళ్ళే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మార్చుకుని సర్దుకుని, పెద్దవాళ్ళని చూసి సర్దుకుని, కజిన్స్లో ఎవరైనా పెద్దవాళ్ళని చూసి సవరించుకుని ఇలా అయ్యేది. ఇప్పుడు ఏమీ లేదు, మన మట్టి ముద్దల్ని మనమే జాగ్రత్తగా మలుచుకోవాలి. అంతే, మన పిల్లల్ని మనమే మలుచుకోవాలి. ఈ మలుచుకోవాల్సి వచ్చినప్పుడు మనం పాజిటివ్గా వెళ్తే కదా. ఎప్పుడు పెద్దవాళ్ళని తిరస్కరించడము, పెద్దవాళ్ళని చిన్నబుచ్చటము, ఇతరులని చిన్నబుచ్చటము, అవమానకరమైన మాటలు మాట్లాడడము, ఎవరేం చేసినా అదేం పెద్ద గొప్ప కాదన్నట్టుగా మాట్లాడడము, ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఓకే. ఎన్ని మార్కులు వచ్చినా నాకు 90 వచ్చాయంటే వాళ్ళకి 95 వచ్చేయటగా అంటాం తల్లులు. 90 వస్తే వెరీ గుడ్ నాన్న అనలేకపోతున్నాం. హైయెస్ట్ ఎంత మీ క్లాస్లో? ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఈ యాటిట్యూడ్ తోటి పిల్లలకి పాజిటివ్ యాటిట్యూడ్ పోతుంది. వాడికి వచ్చింది వాడికి ఎక్కువ, నీకు ఇంకా కావాలి. వెరీ గుడ్ నాన్న, ఎంత బాగా తెచ్చావు 90, భలే బాగుంది. కొంచెం ముందుకెళ్తే ఆ కాలేజీలో సీట్లు ఫ్రీగా వస్తాయిట, ఇక్కడ మార్కు ఇక్కడ ఫీజు తగ్గుతుంది, ఒక 5 మార్క్స్ ఒక 2 మార్క్స్ అని చెప్పగలిగితే పిల్లవాడు పాజిటివ్గా వెళ్తాడు. వాడికి ఫ్రీ సీట్ వచ్చింది, నీ బతుకు నీకెప్పటికి వస్తుంది అంటే ఉన్నాయి కూడా పోతాయి. ఆ ఉన్నది పోతుంది. రేపొద్దున వాడు నీ బతుకు అంటాడు నిన్ను. రేపొద్దున నీ బతుకు నువ్వు నన్ను ట్యూషన్లో చేర్చావా అంటే అప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం మొహము? అవును. ఆలోచించి మాట్లాడండి పిల్లలతోటి. వాళ్ళ నాన్న వచ్చి ఎవరినైనా అది ఏదైనా లైన్లో పెట్టేస్తాడు లాంటి భావాలు ఇవ్వకండి. పిల్లలు గ్రూప్లో సర్దుకునేలాగా, నలుగురితో ఉండి సర్దుకుని ఉండేలాగా, ఎక్కడికైనా వెళ్తే అడ్జస్ట్ అయ్యేలాగా, పాజిటివ్ యాటిట్యూడ్తో ఇతరులని అప్రోచ్ అయ్యేలాగా, సమాజంలో పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రవర్తించేలాగా చేయాలంటే మీ పిల్లల్ని మీ పరిస్థితుల్ని బట్టి మీరే తల్లి లేదా తండ్రి, తల్లి తండ్రి ఇద్దరును ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి బేసిక్స్ మీరు పాజిటివ్గా ఉండాలి. అంతే. ఎప్పుడు నందో రాజా భవిష్యతి, ఎప్పటికైనా సరే గుర్రం ఎగురుతుంది. ఏమో జరగచ్చుగా. ఇలాంటి ఐడియాలజీ పెట్టుకుంటే కనుక గుర్రం ఎగరపోయినా పర్వాలే, కానీ మీరు హాయిగా వెళ్తారు. పిల్లవాడు కూల్గా చదువుకుంటాడు, కూల్గా సమాజాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. వాడు కూల్గా ఉంటే ప్రశాంతతే. మనకి ఏం కావాలి? ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు కావాలి, ఓకే. ఇంకా దాని తర్వాత మెయిన్ ప్రశాంతత రమ్మగారు, తర్వాత డబ్బు. ఇది ఉంటే అది వస్తుంది. డబ్బులుండి ప్రశాంతత ఉండాలంటే కూల్గా మైండ్ సెట్ బాగుండాలి. అది ఈ మైండ్ సెట్ని సరిగ్గా ఉంచుకోండి. తర్వాత పిల్లలకి ఎప్పుడు ఏదైనా నేర్చుకునేందుకు అవకాశం ఇవ్వండి. వాళ్ళ ఛాయిస్ని బట్టి. అందులో పోరాట విద్యలు ఉండొచ్చు, లలిత కళలు ఉండొచ్చు, మట్టి మశానంతో చేసేవి ఏ విషయాలైనా, లేదా రీయూజ్ చేయబడే వస్తువులు, రీసైక్లింగ్ లాంటివి కావచ్చు. ఆడపిల్లలకి అది, మగపిల్లలకి ఇది లాంటి పేర్లు పెట్టకండి. ఎవరికైనా ఏదైనా ఏదో ఒకటి నేర్చుకుంటుంటే కూడా వస్తువు తయారవుతుంది కదా వాళ్ళ చేతిలో. పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, అది సరిగ్గా వచ్చేదాకా చేస్తాడు వాడు. అవును. ఇలా తీసుకెళ్తే కనుక మీరు ఈజీగా పిల్లల్ని పాజిటివ్గా తయారు చేయగలుగుతారు. ఓకే. ముందు మీరు కూల్గా ఉండండి, అంతే. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.